హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పోస్టులకి అర్హత కలిగిన వారు జూన్ 25వ తేదీలోపు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను వీడియోస్ రూపంలో తెలియజేయని చాలా నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అనేవి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అందులో జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైతే అయ్యింది. ఈ ఉద్యోగాలకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జూన్ 25వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మరియు C&MM డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 29 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 17 పోస్టులు ఉన్నాయి. మరో డిపార్ట్మెంట్లో 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా కూడా మనకి ఖాళీల లిస్ట్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఈ పోస్టులకి జూన్ 5 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు కూడా ఈ తేదీల్లోనే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎంత ఫీజు పే చేయాలి అంటే, జనరల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, అది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి మేల్ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఏ కేటగిరీకి చెందినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఫీజు అయితే లేదు. వీరితో పాటుగా SC/ST కేటగిరీకి చెందినటువంటి మహిళ మరియు పురుష అభ్యర్థులకు ఫీజు లేదు. అలాగే PWBD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా ఫీజు అయితే లేదు. వీళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టులకి కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది మినిమం 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ 50% మార్క్స్తో ఉంటే అప్లై చేయొచ్చు. దీనికి అదనంగా ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కానీ అదర్ క్రైటీరియా ఏమీ కూడా అవసరమైతే లేదు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే లెవెల్ 4 కింద పే మనకి శాలరీ అయితే ఉంటుంది. అంటే 25,500 పే అయితే ఉంటుంది. దీంతో పాటుగా డిఏ అనేది ఒక 50% ఉంటుంది. అది 12,750 రూపాయలు ఉంటుంది. అంటే టోటల్గా 38,250 రూపాయలు అనేది డిఏతో కలుపుకొని ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి. అవి ఎలాంటి అలవెన్సెస్ అంటే, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ లేదా హౌసింగ్ అలవెన్స్ ఉంటుంది, అప్డేటెడ్ యాన్యువల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మిస్లీనియస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు. ఎలాంటివి అంటే లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంటు, మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ ఇస్తారు, టీవీ ఛార్జెస్, కేబుల్ టీవీ ఛార్జెస్, న్యూస్ పేపర్ ఛార్జెస్ కూడా రీఎంబర్స్మెంట్ చేస్తారు, క్యాంటీన్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా హౌస్ బిల్డింగ్ సంబంధించి జనరల్ పర్పస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే కలిగి ఉండాలి. ఈ యొక్క ఏజ్ అనేది జూన్ 25వ తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే చివరి తేదీ నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి
అదనంగా మరో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించిన పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే NPCIL హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. అక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే రిక్వైర్మెంట్ బట్టి ఇండియాలో ఎక్కడికైనా సరే తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే అదర్ స్టేట్స్కి, అదర్ యూనిట్ లేదా అదర్ సైట్కి మనకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. మన దగ్గరలో ఉండేటువంటి లొకేషన్స్లో కూడా ఈ NPCILకి సంబంధించి CILకి సంబంధించిన యూనిట్ లేదా సైట్స్ అయితే ఉంటాయి కనుక అక్కడ కూడా మీరు పోస్టింగ్ పొందే అవకాశాన్ని అయితే పొందవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఉంటాయి. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి ప్రశ్నకి కూడా 3 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా 150 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. అలాగే సింగిల్ సెషన్లో కానీ మల్టిపుల్ సెషన్స్లో కానీ అవసరం రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. క్వాలిఫై మార్క్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్లో. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 40% మార్క్స్ రావాలి. SC, ST, OBC, నాన్ క్రిమిలేయర్ అలాగే EWS, PWBD క్యాండిడేట్స్కి 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే వస్తాయో వాళ్ళకి స్టేజ్ 2కి అయితే క్వాలిఫై అయితే అవుతారు. వాళ్ళు స్టేజ్ 2లో కూడా అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనం చూసుకుంటే 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే టోటల్గా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈ యొక్క టెస్ట్కి. ఇది కూడా 150 మార్క్స్కే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అయితే ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ డిడక్ట్ అయితే అవుతుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఈ స్టేజ్ 2లో 30% మార్క్స్ అయితే రావాలి. మిగతా కేటగిరీ అభ్యర్థులకి 20% మార్క్స్ వచ్చినట్లయితే స్టేజ్ 3కి అయితే వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. స్టేజ్ 3లో మనం చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ స్టేజ్ 3కి సంబంధించిన టెస్ట్ డీటెయిల్స్ అనే నోటిఫికేషన్లు ఇచ్చారు, ఒకసారి చూడండి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తర్వాత కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. స్టేజ్ 3 స్కిల్ టెస్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ యొక్క వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇలా రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మెడికల్గా ఫిట్నెస్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అవసరం అయితే లేదు. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి జూన్ 5 నుంచి జూన్ 25 సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. మరి ఈ నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి. చదివిన తర్వాత అర్హత ఉందంటే త్వరగా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్, యాక్టివేషన్, అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్, అప్లోడ్ సిగ్నేచరు, ఫోటో, సబ్మిట్ అప్లికేషన్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది స్టెప్ 4లో మీరు పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి NPCIL నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.